రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దీనికి ముందు గ్రామస్తులతో జరిగిన సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 2,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రోడ్లు, డ్రైనేజీల సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒక్క కొలమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు నడుస్తున్నాయని, పుష్కరాల నాటికి అన్ని పనులు పూర్తవుతారన్నారు. రూరల్ నియోజకవర్గానికి గోదావరి నీరు సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబు 194 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారని, వచ్చే ఏడాది నాటికి ఇంటింటికి కుళాయిల ద్వారా గోదావరి నీరు అందుతుందన్నారు. పిన్నమరెడ్డి ఈశ్వరుడు మాట్లాడుతూ గ్రామంలోని మెయిన్ రోడ్లో పెట్టిన అన్నా క్యాంటీన్తో పేదల ఆకలి తీరుతుందన్నారు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బస్టాండ్ ఏర్పాటుకు తీర్మానం ఇస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక్కడ అఖండ మెజారిటీతో పంచాయతీకి గెలిపించి గోరంట్లకు గిఫ్ట్గా ఇస్తామన్నారు. టీడీపీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్రా వేణు, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మజ్జి పద్మ, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మచ్చటి ప్రసాద్, మార్గాని సత్యనారాయణ, కొలమూరు పీసీఎస్ అధ్యక్షుడు అడ్డాల శ్రీను గౌడ, కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, స్థానిక నాయకులు ఉండవల్లి బంగారాజు, గోకా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి నా జయం. 44 సంవత్సరాలుగా నా నినాది. కుట్రల కుతంత్రాలు రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, వర్గ గ్రూపులకు అతీతంగా అభివృద్ధి జయంగా పనిచేసుకుంటూ రాజమహేంద్రవరం నగరాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. ఈ రోజున 2 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమాన్ని మిళితం చేసుకుంటూ ముందుకు సాగాం. ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపుగా 1,800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఇవాళ శాంక్షన్ అన్నీ కూడా పూర్తి అయ్యేటప్పటికి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య లేకుండా చేయటం, అలాగే రోడ్లు కానీ, కాలువలు కానీ, కలవట్లు కానీ కంప్లీట్ చేసే యథేచ్ఛగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఇది. ఎన్డీఏ కూటమి తరఫున మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. ఇవాళ చెప్పినవన్నీ అమలు చేస్తున్నాం, చెప్పినవి కూడా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో ఇవాళ వివిధ మతాలకి సంరక్షణ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలాగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది ప్రభుత్వం. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. నేను ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇవాళ రూరల్ మండలంలో ప్రత్యక్ష ఎన్నికలు లేని ఫలితంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 15th ఫైనాన్స్ లేకపోవడం, స్టాంప్ డ్యూటీ రాకపోవడం శాపంగా మారింది. అయినా కూడా ఉన్న దాంట్లో నిధులు సమీకరించి రుణ గ్రాంట్లు కానీ, లేకపోతే వివిధ గ్రాంట్ ఎంఎన్ఆర్జీస్ కానీ తెచ్చి అభివృద్ధి పందాల ముందుకు సాగుతున్నాం. ఈ కొంతమూరులోనే 12 కోట్ల రూపాయల పనులు ఇవాళ నడుస్తున్నాయి. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేసి ఇది ఒక మంచి మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచడమే కాదు, గోదావరి నీటిని ధవళేశ్వరం దగ్గర నుంచి తీసుకుని నీరు బొమ్మూరు నుంచి తీసుకొని ఇక్కడికి ఈ గ్రామాలన్నిటి కూడా రూరల్ నియోజకవర్గం మొత్తానికి కూడా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అవుతుంది. 22వ తారీఖు టెండర్ ఫైనలైజ్ అయిపోతే నెలాఖరికల్లా వర్క్ బిగిన్ చేసే కార్యక్రమం అమలు చేస్తున్నాం. దానికోసం మరో 3 ఎకరాల భూమి కూడా కేటాయింపు చేసాం. ఇవాళ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకు సాగుతున్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని రింగ్ రోడ్డు వేయాలి. ఇక్కడ ఏదైతే కొంతమూరికి ఉందో లాలా చెరువు, దివాన్ చెరువు నుంచి కూడా రింగ్ రోడ్డు రావాల్సిన అవసరం ఉంది. దానివైపు కూడా దృష్టి సారించాం. హైవేకి 2 రోడ్లు కలపాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏదైతే ఉందో క్వారీ రోడ్డు కూడా పాడైపోయింది. గతంలో పుష్కరాలకు వేయించిన రోడ్డు ఇవాళ దాన్ని కూడా తవ్వేశారు. మరలా లాలా చెరువు నుంచి శాంటోరిన్ దాకా వచ్చే రోడ్డును కూడా అభివృద్ధి చేయడం కోసం కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని తెలియజేసుకుంటూ, ఇవాళ గతంలో చందన రమేష్ గారు చేసిన లేఅవుట్లో ఒక సమస్య ఉంది. ఆయన రహదారి లేకుండా లేఅవుట్లు చేసి అమ్మటంలో రహదారి లేక ఇబ్బంది పడుతున్నారు. మైనార్టీకి సంబంధించిన స్థలంలో అగ్రిమెంట్ అయింది కానీ కంప్లీట్ చేయలేదు. ఇవాళ ఈశ్వరుడు గారి సహకారంతో, అధికారుల సహకారంతో, ముస్లింల సహకారంతో తీసుకొని వాళ్ళకి వేరే స్థలం కేటాయింపు చేసాం. దానికి రెట్లు ఒక 40 సెంట్లు, ఇక్కడ 40 గజాల స్థలం కావాల్సి వస్తే దానికి 10 రెట్లుగా స్థలం ఇచ్చి వారికి అనుకూలంగా స్థలం కూడా కేటాయింపు చేసి దాన్ని రోడ్డు కూడా తీయటం జరిగింది. త్వరలో వాళ్ళకి ఇచ్చే పట్టా కూడా ఇవాళ రేపట్లో చేతికి ఇచ్చేసి ఆ రోడ్డు కూడా సుగమం చేస్తే లోపల లేఅవుట్లో ఉన్న ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా పోతారు. దానివల్ల లబ్ధిదారు ఎవరైతే అమ్ముకొని పోయారో ఆయన బాగానే ఉన్నాడు. ఆ 7 సంవత్సరాలుగా పోరాడితే ఈరోజు సాధ్యమైంది. ఇది మైనార్టీల సహకారంతో, ఈశ్వరుడు గారి కృషితోటి, అధికారుల కృషితో సాధ్యమైంది. వారికి చంద్రనగర్లో కూడా ఇది మంచి సౌకర్యం ఏర్పాటవుతుందని సవినీయంగా మనం చేస్తూ దానికి సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా
ఈ ఇంటింటికి కార్యక్రమం అన్నది మంచి విజయవంతంగా సాగుతుంది. సౌదరి గారు ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 10 డోర్ తిరిగి అంటే కాలుమూరు పంచాయతీ అంతా కూడా ఇంటింటికి తిరిగి కార్యక్రమం చేస్తాం. ఆయన ఇచ్చిన నిధులని కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధిని అంతా తెలియపరుచుకుంటూ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అది అన్నీ కూడా ప్రజలకు తెలియపరుచుకుంటూ 10 డోర్ తిరిగి పెడతా ఉంటాం చేస్తాం. ఈ చేసిన కార్యక్రమాలు ఎందుకంటే పెద్ద ఆయన అన్ని కార్యక్రమాలు మాకు 12 కోట్ల వర్కులు ఇచ్చాడు. ఈ వర్కులు కూడా పుసరాల ముందు గోదావరి వాటర్ కానీ వర్కులు కానీ ఇవన్నీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మొత్తం అంతా క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. లోకల్ ఎలక్షన్లో వస్తే అతనికి ఒక విజయంగా సాధించి అందగా చేతిలో పెడతానని మాడుతూ సెలవు తీసుకుంటాం.